హాయ్, హలో, నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీస్ హైదరాబాద్. నేను కళ్యాణ్ శ్రీగిరిరాజు. ఇవాళ మీకు ఒక న్యూ ప్రాపర్టీ అండి. అంటే ఇది 2.5 years అవుతుంది. కనిపిస్తుంది గాయత్రి టవర్స్ అండి. ఈ ప్రాపర్టీ దీంట్లో మేము ఇంతకుముందు ఆల్రెడీ ఒకటి అమ్మానండి. అయితే దీంట్లో ఫస్ట్ ఫ్లోర్లో మన దగ్గర ఒక ప్రాపర్టీ ఉందండి. దానికి ఇంతకుముందు ఒక చిన్నపాటి మార్పు చేయడం ద్వారా ఇప్పుడు మళ్ళీ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అది మీకు చూపిస్తాను. బాల్కనీ ఉండేది కాదు ఇంతకుముందు, ఇప్పుడు బాల్కనీ చూపించిన తర్వాత ఈ కనిపిస్తున్న రోడ్డు ఉంది కదండి, ఈ రోడ్ ఇలా స్ట్రైట్గా మీరు వెళ్ళిపోయి ఆ లెఫ్ట్కి కనుక తిరిగితే, రైట్ తిరిగితే మీకు మెయిన్ రోడ్ వస్తుంది, నాగోల్ మెయిన్ రోడ్డు. ఇది వచ్చేసి నాగోల్ మెయిన్ రోడ్కి ఒక 1/2 kilometer దూరంలో ఉంటుందండి. దీనికి ఇక్కడ మనకు సెల్లార్లో కూడా కార్ పార్కింగ్ ఉంది. ఈ కార్ పార్కింగ్ కూడా మీకు నేను చూపిస్తాను, చూద్దరు కానీ ప్లీజ్ రండి. ఇది మనం ఇక్కడ నుంచి ఇలా సెల్లార్లో ఇట్లా రావటం జరుగుతుందండి. ఇలా లోపలికి రాగానే ఈ రైట్ సైడ్లో స్టార్టింగ్లోనే మీకు కార్ పార్కింగ్ ఉందండి. ఇది సెల్లార్లో ఒక కార్ పార్కింగు, పైన కూడా ఒక కార్ పార్కింగ్ ఉంది మీకు. అది కూడా మీకు ఇప్పుడు చూపించడం జరుగుతుంది. ఈ కనిపిస్తున్నదే మీకు కార్ పార్కింగ్ అండి. పెద్ద కార్ పార్కింగ్, ఇది చాలా పెద్దగా ఉంటుంది కార్ పార్కింగ్. 103 అని కనబడుతుంది చూడండి. ఓకే, మనం అక్కడ కింద సెల్లార్ పార్కింగ్ చూసామండి. ఇది ఇప్పుడు మెయిన్ ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించిన వ్యూ చూపిస్తున్నానండి. ఇదంతా ఇట్లా మీకు గ్రౌండ్ ఫ్లోర్ అంతా వ్యూ ఉంటుందండి. ఈ పాయింట్ అంతా ఇలా మీకు ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మీరు ప్రధానంగా ఈ ప్లేస్ నుంచి ఇటు లెఫ్ట్కి తీసుకోవాలండి. ఇది కూడా క్యారిడారే, మీకు కార్ డ్రైవింగ్ ప్లేస్ అండి. ఇది ఇట్లా ముందుకు వచ్చాక మీకు ఇది కార్ పార్కింగ్ వస్తుందండి. ఇక్కడ ఇది ఒక కార్ పార్కింగ్ అంటే అఫీషియల్గా ఈ పార్కింగ్ వస్తుంది. మొత్తం కార్ పార్కింగ్, ఈ భాగం నుంచి ఈ భాగం దాకా మొత్తం కార్ పార్కింగ్ రావడం జరుగుతుంది. ఇది 1850 SFT ఉన్నటువంటి విత్ 2 కార్ పార్కింగ్స్ ఉన్నటువంటి 2.5 years ఇప్పటిదాకా గృహప్రవేశం చేయనటువంటి ఫ్లాట్ అండి. ఆయన కొండాపూర్లో ఉండడం వల్ల ఇక్కడికి రావడం ఇష్టం లేక అమ్మడం జరుగుతుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు నేను ఇప్పుడు మొత్తం కవర్ చేస్తానండి. కవర్ చేస్తూ చూపిస్తాను. ఎవరైతే నాగోల్ ఏరియా, దిల్సుఖ్ నగర్ ఏరియా, ఈ ఎల్బీ నగర్ ఏరియా మధ్య పెద్ద ఫ్లాట్ తక్కువ రేంజ్లో చూడాలనుకుంటున్నారో వాళ్ళు రావచ్చు, ఈ ప్రాపర్టీ చూడొచ్చండి. విత్ 2 కార్ పార్కింగ్స్ తోటి ఉంటుంది. మీకు ఫస్ట్ ఫ్లోర్ నుంచి మీకు కవర్ చేసి మీకు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఈస్ట్ నార్త్ ఎంట్రన్స్ ఉన్నటువంటి ఈ ఫ్లాట్ని చూపిస్తా. ప్లీజ్ కంటిన్యూ కండి. మీకు అటుపక్కకు వచ్చి మీకు జనరేటర్ కూడా ఉంది చూడొచ్చు ఆ లాస్ట్కి. తర్వాత CCTVలు అన్ని అవైలబిలిటీ ఉన్నాయండి. మెయింటెనెన్స్ వచ్చేసి 1800 తీసుకోవడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన ఫస్ట్ ఫ్లోర్ నుంచి మీకు చూపిస్తా. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి మంచి వీడియోస్ కోసం మీరు మా ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి ప్లీజ్. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. ఇది లిఫ్ట్ అండి. ఇటు పక్కన లిఫ్ట్లో నుంచి ఇటు బయటికి రాగానే ఈ భాగం నుంచి ఈస్ట్ సౌత్ భాగం నుంచి మనకి ఈ కార్నర్ వరకు మొత్తం మనదేనండి కంప్లీట్గా. ఇక్కడ నుంచి మనం గ్రిల్ కూడా ఇట్లా పెట్టుకోవచ్చు. ఇది మొత్తం మనకి టేక్తో చేయించింది. ఇది కూడా మొత్తం పాలిషింగ్ అంత అయిపోయి వస్తుందండి. మీకు కంప్లీట్గా పాలిషింగ్ ఫినిషింగ్ ఇచ్చే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎంట్రన్స్ సంబంధించినది. ఇటు పక్క నుంచి మీకు వాష్ ఏరియా ఇచ్చారు. వంటింట్లోకి పనమ్మాయి రాకుండా బయటకు వచ్చి చేయించుకోవడానికి వీలుగా ఉండే విధంగా ఇటు పక్కన వాష్ ఏరియాని ఇవ్వడం జరిగింది. గమనించండి. ఇట్లా మీరు లోపలికి రాగానే ఈస్ట్ నార్త్ నుంచి ఈ ఎంట్రన్స్ ఇట్లా చూడొచ్చు. మీరు పెద్ద హాల్ రావడం జరుగుతుంది. ఇది మీరు చూడండి. కంప్లీట్గా ఈస్ట్ నార్త్ ఎంట్రన్స్ ఉన్నటువంటి 1850 SFT అండి. ఇది మీకు ఎంత దూరం ఉందని మీకు చూపించడం కోసం నేను మీకు చూపిస్తున్నదండి. ఈ హాల్లో నుంచి మీరు ఇట్లా రాగానే ఇటు లెఫ్ట్ వైపు మీకు డైనింగ్ అనేది, మీకు స్పేషియస్ డైనింగ్ అనేది హాల్ కూడా ఇవ్వడం జరిగింది. ఓపెన్ కిచెన్ విత్ డైనింగ్ అండి. ఇది ఇటు పక్కకి లెఫ్ట్ సైడ్ చూడొచ్చు మీరు. ఇది ఓపెన్ కిచెన్ యూ టైప్లో మీకు డైనింగ్ నుంచి యూ టైప్లో మీకు కిచెన్ ప్లాట్ఫామ్ రావడం కూడా జరిగింది. ఇటు లెఫ్ట్ వైపు దేవుడి రూమ్ కూడా మీకు ఇట్లా ఇవ్వడం జరిగిందండి. దేవుడి రూమ్ పక్క నుంచి ఇటు పక్కకి మీకు యూ టైప్లో మీకు చూడొచ్చు. ఈ భాగం మీకు ఇలా యూ టైప్లో మీకు మొత్తంగా మీకు గ్రానైట్ స్టోన్తో చేయించినటువంటి ఒక వంటిల్లు, మీరు స్పేషియస్ వంటిల్ని చూడొచ్చు. ఇటు నుంచి మీరు ఇలా ముందుకు వచ్చినట్టయితే రైట్ సైడ్లో మీకు ఇటు పక్కన మీకు
థర్డ్ బెడ్రూమ్ అనేది మీకు వస్తుందండి. ఇది థర్డ్ బెడ్రూమ్ మీకు. దీంట్లో ఉన్న ఒక స్పెషల్ ఏంటంటే అన్నిటికీ మీకు అల్మారాలు చేయించడం వల్ల వుడ్ వర్క్ అనేది కొంచెం తక్కువ ఖర్చులో మీకు అయిపోవటం జరుగుతుందండి. ఇది మీకు బెడ్రూమ్స్ కూడా మంచి స్పేషియస్గా రావడం జరిగింది, అది ఒకటి గమనించండి. తర్వాత దీని నుంచి మనం ఇలా బయటకు వచ్చినట్టయితే ఇటు మీకు కామన్ టాయిలెట్ రావడం జరిగిందండి. ఇది కామన్ టాయిలెట్. కూడా మీకు 3 బాత్రూమ్లు రావడం జరిగింది. అందులో భాగంగా మీకు అది కామన్ టాయిలెట్. ఇక్కడ పక్క నుంచి ఇటు వచ్చాక ఇది మీకు మాస్టర్ బెడ్రూమ్ అండి. విత్ మాస్టర్ బెడ్రూమ్ లాగానే పెద్దగా ఉంటుంది, వెరీ స్పేషియస్గా ఉంటుందండి బెడ్రూమ్ కూడా. వెంటిలేషన్ పరంగా ఫస్ట్ ఫ్లోర్ అయినప్పటికీ చాలా స్పేషియస్గా మీకు ఇవ్వడం జరిగింది. ఇది యూడిఎస్ మీకు 72 గజాల కింద మీకు రావడం జరుగుతుంది. ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి. టోటల్ ఫ్లోర్కి 3 ఫ్లాట్లు చొప్పున మీకు 15 ఫ్లాట్లు ఉంటాయండి. అటు నుంచి మీరు పక్కకి రాగానే ఇటు లెఫ్ట్ వైపుకి మీకు సెకండ్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ వస్తుందండి. ఇది సెకండ్ బెడ్రూమ్. ఈ సెకండ్ బెడ్రూమ్కి మీకు ఇటు బాల్కనీ రావడం జరిగింది. ఇది బాల్కనీ అండి, ఇటు పక్కకి బాల్కనీ వచ్చింది చూడొచ్చు. ఇది బాల్కనీ అండి. తర్వాత ఇది మీకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది వచ్చింది. ఇది అటాచ్డ్ వాష్రూమ్. దీంట్లో మీకు ఇండియన్ సంబంధించినటువంటిది వచ్చిందండి టాయిలెట్. ఇది దీనికి సంబంధించిన డీటెయిల్స్ అండి. ఇది మొత్తం వచ్చేసి మీకు 1850 ఎస్ఎఫ్టీ ఉన్నటువంటి ఈ ఫ్లాటు మీకు రేటు పరంగా మీకు వెరీ క్వైట్ రీజనబుల్ రేట్ అండి. 1,05,00,000 అండి. కరెక్ట్గానే విన్నారు, 1,05,00,000. ఇది మీకు యూడిఎస్ 72 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది విత్ 2 కార్ పార్కింగ్, 1 పార్కింగ్ ఎట్ గ్రౌండ్, 1 పార్కింగ్ ఎట్ సెల్లార్. ఇది వచ్చేసి మీకు లోన్ ఎలిజిబిలిటీ కావాలంటే తీసుకోవచ్చండి విత్ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్. 2.5 ఇయర్స్ నుంచి ఎవరు ఉండట్లేదు, మీరే గృహప్రవేశం చేసుకోవచ్చు. సో కొనుక్కున్న వాళ్ళు ఫస్ట్ వాళ్ళే గృహప్రవేశం చేసుకోవచ్చు. ఆల్రెడీ జిఎస్టీ కానీ అన్నీ ఇంక్లూడెడ్ అయ్యి ఒక సేల్ డీడ్ అయిపోయిందండి. కొనుక్కున్న వాళ్ళు మళ్ళీ రీసేల్ చేస్తూ ఉన్నారు. ఇది దీని గురించి మొత్తం డీటెయిల్స్ అండి. రేటు విషయంలో 1,05,00,000 అండి. ఆల్మోస్ట్ ఫైనల్ అండి. ఆల్మోస్ట్ రోడ్డుకి వచ్చేసి మీకు ఉంటే రన్నింగ్ రాబోయేటువంటి మెట్రో స్టేషన్ కూడా 1 కిలోమీటర్ దూరంలో వస్తుంది. ఇక్కడ నుంచి మీకు ఇటు పక్కకి పోతే మీకు మెట్రో స్టేషన్ ఇక్కడ నుంచి మీకు 1.5 కిలోమీటర్స్ దూరంలో, 1 to 1.5 కిలోమీటర్స్ మధ్యలో మీకు నాగోల్ మెట్రో స్టేషన్ అనేది రావటం జరుగుతుంది. ఈ ప్రాపర్టీ గురించి డీటెయిల్స్ ఇవ్వండి. దీని గురించి మరిన్ని వివరాలకి చూడాలి అనుకునే వారికి మమ్మల్ని సంప్రదించండి, మేము చూపించడం జరుగుతుంది. ప్రాపర్టీ గురించి మీకు మెయింటెనెన్స్ గురించి 1800 చెప్పడం జరిగింది. సో జనరేటర్ అవైలబిలిటీ, సీసీటీవీ అవైలబిలిటీ విత్ 2 కార్ పార్కింగ్. థ్యాంక్ యూ. మీరు చూసినప్పుడైతే దీనికి సంబంధించి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఈ ప్రాపర్టీ కొంటే మటుకు 1% కమిషన్ మ్యాండేటరీ అండి. లోన్ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ వరకు మాదే బాధ్యత. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ కళ్యాణ్. ప్లీజ్. థ్యాంక్ యూ.